ఇంటర్నేషనల్ టాప్ 10 న్యూస్ కి స్వాగతం. నేను మీ కాయనాథ్. రియల్ ఎస్టేట్ వ్యాపారులు చావాలా బ్రతకాలా? హైడ్రా కమిషనర్ రంగనాథ్ వ్యాఖ్యలపై రియల్టర్స్ అసోసియేషన్ సీరియస్. ఫార్మ్ ల్యాండ్స్ కొనొద్దు అని ప్రజలకు చెప్పే అధికారం హైడ్రాకు ఎక్కడిది? ఇప్పటివరకు మీరు చేసిన కూల్చివేతల వల్ల ఎన్ని చెరువులను కాపాడారు? కాంగ్రెస్ అధికారంలోకి వస్తేను రద్దు చేస్తామని, జీపీ లేఅవుట్ ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేస్తామని ఇచ్చిన హామీ రంగనాథ్కు తెలియదా? చెరువులు, ప్రభుత్వ స్థలాలు, పార్కుల మీద మాత్రమే హైడ్రాకు హక్కు ఉంది. ఫార్మ్ ల్యాండ్స్ ప్రభుత్వ స్థలాలు కాదు. వాటి గురించి మాట్లాడే హక్కు హైడ్రాకు లేదు. తెలంగాణ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు బ్రతకకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తుందని రంగనాథ్ పట్ల రియల్టర్స్ అసోసియేషన్ ఆగ్రహం. సంగారెడ్డి. వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలి. జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు. మిషన్ భగీరథ, గ్రామీణ మంచినీటి సరఫరా, పంచాయతీరాజ్, రెవెన్యూ నీటిపారుదల శాఖ అధికారులతో కలెక్టర్ సమీక్ష. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలలో 100% పనులు వసూలు చేయాలి. బిల్లుల వసూలు పట్ల నిర్లక్ష్యం వస్తే కఠిన చర్యలు తప్పవు. ఆర్డీఓలు, ప్రత్యేక అధికారులు, మున్సిపల్ కమిషనర్లు బిల్ కలెక్టర్లకు సహకరించాలి. మున్సిపాలిటీలలో అదనపు అంతస్తుల కళాశాల భవనాల, పరిశ్రమల నిర్మాణం కోసం దరఖాస్తులను పరిశీలించి వెంటనే పన్నులు వసూలు చేసి అనుమతులు మంజూరు చేయాలని అన్నారు. అధికారులకు సూచించారు. జిల్లాలోని మున్సిపాలిటీల పరిధిలో ఉన్న పార్కులకు ప్రజలు ఆరోగ్యం కొరకు, ఆహ్లాదం కొరకు వస్తుంటారని, వాటిలో అవసరమైన అన్ని రకాల పచ్చదనాన్ని పెంపొందించేలా చర్యలు చేపట్టాలని, చిన్నపిల్లలకు, పెద్దలకు పార్కులలో ఆహ్లాదకర వాతావరణం ఉండేలా చూడాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. మున్సిపల్ పార్కులలో రిపేర్లు చేయాలి అధికారులకు సూచించారు. హెచ్ఎండిఏ పరిధిలో చెరువుల పరిరక్షణ ఎఫ్ఎన్, పిఎన్ దరఖాస్తులు పరిశీలించి ఎన్ఓసీలు జారీ చేసేటప్పుడు చెరువులను పరిగణలోకి తీసుకోవాలని ఇరిగేషన్, రెవెన్యూ, హెచ్ఎండిఏ, మున్సిపల్ అధికారులు కలిసి క్షేత్రస్థాయి పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. గ్రామాలు, పట్టణాలలో రానున్న వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా అవసరమైన ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని, వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా ఉండేందుకు అవసరమైన యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. జిల్లాలో ఎక్కడా తాగునీటి సమస్య తలెత్తకుండా అధికారులు చర్యలు చేపట్టాలని, మిషన్ భగీరథ కనెక్షన్లు, తాగునీటి పైపులు, లైన్ల మరమ్మతులు వెంటనే చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో ట్రైనీ కలెక్టర్ మనోజ్, ఆర్డీఓ రవీందర్ రెడ్డి, పబ్లిక్ హెల్త్ అధికారి ప్రతాప్, జిల్లా ఉన్నతాధికారులు, మిషన్ భగీరథ ఇంజనీరింగ్ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు. రైతులకు శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం. న్యూఢిల్లీ. దేశవ్యాప్తంగా ఉండే రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. అన్నదాతల పెట్టుబడుల సహాయార్థం ఇచ్చే పీఎం కిసాన్ పథకం 19వ విడత విడుదల తేదీని కేంద్రం ప్రకటించి బిహార్లోని భాగల్పూర్లో ఈ నిధులను ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేస్తారు. తద్వారా ఇందులో నమోదు చేసుకున్న ప్రతి రైతు ఖాతాలో రూ. 2,000 జమా కానున్నాయి. ఈ పథకం ద్వారా 9.7 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరుతుందని అధికారులు తెలిపారు. ఈ నిధులను అందుకోవాలంటే కేవైసీ పూర్తి చేసి ఎన్పీసీఐ, ఆధార్తో అనుసంధానించిన బ్యాంకు ఖాతా ఉండటం తప్పనిసరి. పీఎం కిసాన్ వెబ్సైట్లో తమ స్టేటస్ కానీ, రైతుల పేరు ఉందో లేదో తెలుసుకోవచ్చని అన్నారు. అంతేకాక పీఎం కిసాన్ యాప్ కూడా అందులో ఉందని పేర్కొన్నారు. ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం. అసలు ఈ రేఖా గుప్తా ఎవరు? ఢిల్లీ సీఎంగా ఎన్నికైన రేఖా గుప్తా బినోయ్ సామాజిక వర్గానికి చెందిన నేత. విద్యార్థి దశ నుంచే ఆమె రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు. 1996 నుంచి 97 వరకు మధ్య ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్ యూనియన్ అధ్యక్షురాలిగా పనిచేశారు. సౌత్ ఢిల్లీ మేయర్గానూ బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం ఢిల్లీ బీజేపీ జనరల్ సెక్రటరీగా ఉన్నారు. ఇటీవల ఎన్నికల్లో షాలిమార్ బాగ్, నార్త్ వెస్ట్ నుంచి 29,595 ఓట్ల మెజారిటీతో గెలిచారు. నేను మీ కైనాథ్. మరో కురుక్షేత్రం న్యూస్లో మళ్లీ కలుద్దాం.